వరద బీభత్సానికి కామారెడ్డి పక్కనే ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి సరంపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అయితే పూర్తిగా అతలాకుతలమైందనే చెప్పాలి. ఆ వరద సమయంలో సుమారుగా 300కు పైగా కూడా విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా వారి ఆఫీస్‌కు సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఈ స్కూల్‌కు సంబంధించినటువంటి ఫర్నిచర్, విద్యార్థులు చదువుకునేటువంటి పుస్తకాల దగ్గర నుంచి పూర్తిగా అన్నీ కూడా నీటిలో నానిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పాలి. స్కూల్స్ మొత్తం అసలు ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మొత్తం స్కూల్ అంతా కూడా ఈ లెవెల్ వరకు సుమారుగా ఒక 5, 6 ఫీట్ల వరకు కూడా పైకి వాటర్ వచ్చేసాయి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ముందు వైపు ఉన్నటువంటి ప్రహారీ గోడ అంతా కూడా పూర్తిగా దెబ్బతిని మొత్తం కూలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ గేట్ ఏదైతే కనిపిస్తూ ఉందో గేటు ఒక్కటి మాత్రమే, ఆ 2 గేట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప మిగతా ఏది కూడా రోడ్ సైడ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. మొత్తం అంతా కూడా గోడ, ప్రహారీ గోడ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సైడ్ కూడా పూర్తిగా గోడ అయితే కూలిపోయింది. మరొక పక్క ఇప్పుడే కోలుకుంటుందనే చెప్పాలి కామారెడ్డి అంతా కూడా. ఒకసారి తరగతి గదిలోకి కూడా వెళ్ళి చూద్దాం. అసలు ఇది స్టాఫ్ రూమ్, ఇది స్టాఫ్ ఉండేటువంటి రూము. ఇది మొత్తం కూడా ఈ బెంచెస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, మొత్తం అంతా కూడా నీటిలో నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు స్కూల్ ఇప్పటికే ప్రభుత్వం అయితే స్కూల్స్కి 3 రోజుల వరకు కూడా సెలవునైతే ప్రకటించింది. చూడొచ్చు, ఈ చైర్ని చూడొచ్చు. ఇంకా కూడా ఆ వరద బీభత్సం సృష్టించినటువంటి మొత్తం అంతా డస్ట్ ఏదైతే, మురికి ఏదైతే మొత్తం వండు ఉందో, బురద ఏదైతే ఉందో దానికి ఇంకా కూడా అలాగే అతుక్కున్నటువంటి సెనారియో కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, వాళ్ళ రిజిస్టర్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నటువంటి పుస్తకాలు కావచ్చు. ఇక్కడ పుస్తకాలు చూడొచ్చు, మొత్తం అంతా కూడా పూర్తిగా నోట్బుక్స్ అన్నీ కూడా పూర్తిగా నానిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు మొత్తం ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ సమయంలో, వరద సమయంలో పూర్తిగా ఇక్కడి నుంచి బయటపడేందుకు, ప్రాణాలు కాపాడుకునేందుకు బయటికి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా కొంత ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తం సుమారుగా అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేదాన్ని కూడా ఒకసారి స్టాఫ్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఎంతమంది ఈ స్కూల్లో విద్యార్థులు ఉన్నారు? అప్పుడు 350+ ఉన్నారండి. సో ఇప్పుడు మీరు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటపడేందుకు హెల్ప్ చేశారా? చేసామండి. పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో ఉంచాం. పైకి తీసుకెళ్లారా? పైనుంచి వాటర్ వస్తే మళ్ళీ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాం. ఇప్పుడు అంటే ఏ తరగతుల వాళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారండి? 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ 3 days అంటే సెలవులు ఇచ్చారు, కానీ అప్పటి వరకు స్కూల్ ఇదంతా మళ్ళీ రెడీ చేయగలుగుతారా? చేస్తామండి. పిల్లలు అంటే ఈ వర్కర్స్ ఉన్నారుగా, వాళ్ళతో మొత్తం క్లీన్ చేయిస్తున్నాము. ఆ లోప కంప్లీట్ చేసేసి మళ్ళీ పిల్లల్ని పిలిపించుకుంటాం. ఇప్పుడు స్కూల్కు సంబంధించినటువంటి ఎంతవరకు నష్టపోయి ఉంటారండి? అంచనా మేము ఇంకా వేయలేదండి. చాలా నష్టం జరిగింది. ఇప్పుడు సిస్టమ్స్ అన్నీ పోయాయి. ఇక్కడ రూమ్స్ అయితే మీరు చూసే ఉంటారు, అన్నీ పాడైపోయినాయి. పిల్లలే బాక్స్లు, బుక్స్ కూడా పాడైనాయి. పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా, సుమారుగా 300కు పైగా కూడా స్టూడెంట్స్ అయితే ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. మనం చూడొచ్చు, ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా కూడా, చైర్స్ అవన్నీ కూడా పూర్తిగా నానిపోయి అంతా బురద కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ కావచ్చు, అలాగే వాళ్ళకు విద్యార్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నోట్ చేసుకున్నటువంటి రిజిస్టర్స్ కావచ్చు, ప్రతిదీ మొత్తం అంతా కూడా పూర్తిగా వాటర్కి అయితే నానిపోయి వరద బీభత్సానికి కూడా నానిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కామారెడ్డి. బట్ మరి ఒక్కసారి కూడా అంటే ఈరోజు కూడా ఇటు వర్షాలు ఉండవచ్చు అని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే కొంత అలర్ట్ని జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, సో అందరూ కూడా ఇప్పటికే సహాయక చర్యల్లో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని తాత్కాలికంగా కూడా 2 రోజులు 3 రోజులు మూసివేసినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ఆ వరద వాటర్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది. వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. సో బట్ టీచర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, కేవలం మళ్ళీ 2 రోజుల్లోనే తిరిగి విద్యార్థులకు మేము ఖచ్చితంగా క్లాసెస్ నిర్వహిస్తామంటూ కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటామంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, కామారెడ్డి నుండి.